ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈసారి మళ్ళీ మన క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది మళ్ళీ పెంచారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి ఫస్ట్ టైం ఒకసారి పెంచినప్పుడు అది ఒక చిన్న షార్ట్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది చూడండి ఫ్రెండ్స్, అది ఎలా పెంచారు ఏంటో అని దాంట్లో ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఆల్రెడీ మళ్ళీ ఇది సెకండ్ టైం మళ్ళీ మనకి లిమిట్ పెంచడం. ఈసారి ఐసిఐసి క్రెడిట్ కార్డ్ ఏకంగా 50,000 పెంచారు. ఇది ఎలా చేశారు ఏంటో అన్నీ మీకు చిన్న షార్ట్ రూపంగా మీకు లైవ్లో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. ఐసిఐసి యాప్లో వెళ్ళిన తర్వాత మన క్రెడిట్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మన క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నాకు 2,60,000 అనేది ఉంది ఆల్రెడీ లిమిట్. ఈసారి ఏకంగా లిమిట్ ఎలా పెంచుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ అక్కడ లిమిట్ అనేది కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసిన తర్వాత దానిపైన చూడండి ఫ్రెండ్స్, కంగ్రాచులేషన్స్ మీకు ఏకంగా 3,10,000 లిమిట్ అనేది పెంచుకోవచ్చు అనే ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి నాకు ఆల్రెడీ 2,60,000 ఉంది కదా, అక్కడ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఇంకో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. అక్కడ మనం నొక్కినట్టే మ్యాక్సిమంలోకి వెళ్ళిపోద్ది. అక్కడ వెళ్ళిన తర్వాత సబ్మిట్ అనే బటన్ నొక్కితే మనకి ఇన్స్టెంట్గా మన లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి యాప్లో నుంచి చాలా సింపుల్గా అయిపోద్ది, కానీ మెసేజ్ ద్వారా కూడా అవుతుంది, కానీ అది కొంచెం పెద్ద లెంతీ ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ అనే బటన్ నొక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుందో కూడా మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, కరెంట్ క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చి 2,60,000, కానీ న్యూ క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చి 3,10,000 చూపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఎంపిన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఎంపిన్ అంటే మనం స్టార్టింగ్లో లాగిన్ అవుతున్నప్పుడు ఎంపిన్ అడుగుతా, అదే ఎంపిన్ ఇక్కడ మనం నొక్కాలి ఫ్రెండ్స్. 4 డిజిట్ నెంబర్ ఉంటుంది, అది నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా మనకి సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి 3,10,000 అండ్ లిమిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి అఫీషియల్గా కూడా బ్యాంక్ నుంచి కూడా మనకి మెసేజ్ వస్తుంది, క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. సో నాకు ఇది ఎలా పెరిగింది ఏంటో మీకు చెప్తాను కదా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ప్రతి నెల మనం మినిమం 1,000 రూపీస్ కంటే క్రెడిట్ కార్డులో స్పెండ్ చేసి ఇన్ టైంలో కడితే సరిపోతుంది ఫ్రెండ్స్. అది 100% కేసెస్ మినిమం 10,000 నుంచి 50,000 కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంతే కంటిన్యూస్గా మంత్ వైజ్గా యూజ్ చేసుకుంటారు, ప్రతి మంత్కి మనం యూజ్ చేయాలి. క్రెడిట్ కార్డ్ అనేది మినిమం 1,000 రూపీస్ స్పెండ్ చేసి ఆ ఇన్ టైంలో కడితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే నేను కట్టాను, అలాగే నాకు 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం కూడా మీకు ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, అది కూడా ఇన్ చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యింది. సో ఇది మీరు ఫ్రెండ్స్ నాది ఇన్ డీటెయిల్ వీడియో ఆఫ్ దిస్ షార్ట్ వీడియో. మీకు మాత్రం నచ్చుంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీకు అన్నీ ఏమైనా ఉంటే నేను రిప్లై ఇస్తాను 100%. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెళ్ళైతే వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను. మీకు అర్థం కాబట్టి ఇంకొకసారి వీడియో మళ్ళీ ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్, ఇన్ డీటెయిల్ అంతా చెప్తాను.